దూరం కష్టపడి వచ్చి ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకొని ఆ వీరభద్ర స్వామిని దర్శనం చేసుకొని ఇట్లా 5 రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి ఏమైనా బలమైన కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయని నానుడి. వీరభద్ర స్వామి గుడి ఈ పురాతన గుడి. పురాతన గుడి ఇక్కడ వెలిసినప్పుడు ఇక్కడికి కొందరు కుమ్మరి వాళ్ళు మన ఎడ్ల బండ్లను తీసుకొని కట్టెలు కానీ ఇక్కడికి వచ్చారు. వస్తే ఇక వాళ్ళకు ఆ ఎడ్ల బండ్లు కట్టెలు కొట్టుకోవడానికి పోయేసరికి తిరిగి వచ్చేసరికి ఎడ్ల ఎడ్లు కనిపించడం లేదు. అప్పుడు వాళ్ళు ఇవి ఎక్కడికి పోయినాయి అని చెప్పేసి వాళ్ళ లోపల వాళ్ళే బాధపడి ఆ నైట్ ఇక్కడనే పడుకుంటే ఆ రాత్రి ఆ స్వామి వారు ఆ వీరభద్ర స్వామి వారి కళ్ళకు వచ్చి నేను ఇక్కడ ఉన్నాను, నన్ను గుట్ట కిందకి తీసుకుపోయి ఆ గుట్ట కింద ఒక గుడి కట్టి నన్ను స్థాపించారు అని చెప్పేసి వాళ్ళ కళ్ళకు కనిపించి స్వప్నంలో చెప్పిండు. దాన్ని బట్టి వాళ్ళు కిందికి పోయి అక్కడ ఒక స్వామి వారికి ఈ విషయం చెప్పి ఆ దేవుని అనుసారం ప్రకారము ఆ గుడి నిర్మాణం చేసి అందులో ప్రతిష్ఠించి ప్రతి సంక్రాంతికి దేవుని జాతరోత్సవాలు ఘనంగా ఇక్కడ జరుపుతారు. ఈ రోజు 18వ తారీఖున చిట్ట చివరి రోజు. ఈ రోజు అగ్నిగుండాలు ఇక్కడ జరిగినాయి. అవి అన్ని దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి పైకి వచ్చి ఈ దేవుని కూడా దర్శనం చేసుకోదామని మేమంతా కష్టపడి ఇంత దూరం వచ్చి ఆ స్వామివారి జై వీరభద్ర మహాశివుడు ఉన్నాడు, వీరభద్రుడు ఉన్నాడు. అంత దూరం పోయాం, చాలా బాగుంది. మురళి తెల్లారంగా అగ్నిగుండాలు దొక్కిండు. దర్శనం చేసుకుని రావాలని చెప్పేసి అంటే ఆయనని దర్శనం చేయడానికి మేము అందరం కలిసి పోయి లేని నాడు బ్రతికినట్టు